ఇందాక మా వాళ్ళు మాట్లాడుతున్నారు, మా బీజేపీ సోదరు సోనియా గాంధీ గారిని మోడీ గారు తెలంగాణ ఎట్లా ఇచ్చినావు, తల్లిని చంపి నువ్వు బిడ్డనిచ్చినావు అని నిండు సభలో అవమానించారు. ఆ రోజు కనీసం ఎవరు మీరు అది కాదు అని తెలంగాణ నుంచి మరి బీజేపీ నాయకులు గాని బీఆర్ఎస్ నాయకులు గాని దాని విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. ఓకే 1200 మంది అని ఆ రోజు కేసీఆర్ అని ఆయన అధికారానికి వచ్చినాక మళ్ళీ 400 మంది కుదించారు. కనీసం మీరైనా ఇవ్వలేదు. ఎక్కడ ఉన్నామనేది అంటే మేము ప్రజలలో ఉన్నాం, పోరాటంలో ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో నేను కూడా జైలు వేసిన 7 రోజులు ములుగు కేంద్రంగా నిరాహార దీక్ష కూడా చేసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణను కించపరిచే అవసరం అంటున్నా. ఈ రోజు అదే పార్టీతో మీరు అంటే అవుతున్నారు కదా, ఆ పార్టీ మీద డిపెండ్ అయ్యే వీళ్ళ కేంద్రంలో మీ ప్రభుత్వం నడుస్తుంది కదా నేను అంటున్నా. ఆ రోజైనా ఈ రోజైనా మా గొంతులు తెలంగాణ ప్రజల కోసం వినిపించినాం. పార్లమెంట్ వేదికగా మాట్లాడితే మీరు ఎందుకు మాట్లాడలేదు? 10 ఏళ్లలో జాతీయ గీతం రాష్ట్రీయ గీతం రాకుండా మీరు ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణ ఇవ్వడాన్ని మేము మోడీ గారు వ్యతిరేకించారు.